ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు ముక్కలు 2 కప్పులు, యాపిల్ ముక్కలు 2 కప్పులు, దానిమ్మ గింజలు సగం కప్పు, గ్రేప్స్ 1 కప్పు, చక్కెర 1 కప్పు, పాలు 1/2 లీటరు, కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ 1 స్పూను, మిల్క్ మేడ్ కొద్దిగా। ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెలో పాలు పోసుకోవాలి। గిన్నెలో ఒక 2 టీ స్పూన్ల పాలు తీసి పక్కకి పెట్టుకోవాలి। ఈ పాలల్లో సరిపడా నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి। పక్కకి తీసి పెట్టుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత 1 కప్పు చక్కెర వేసి కలుపుకోవాలి। చక్కెర బాగా కరిగేదాకా కలుపుతూ ఉండాలి। చక్కెర కరిగాక కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు ఇందులో పోసుకుంటూ కొంచెం కొంచెం ఇలా కలుపుకోవాలి। కలర్ సరిపోకపోతే ఇంకా కొద్దిగా కస్టర్డ్ పౌడర్ వేసి పాలల్లో వేసుకోవాలి। కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు పాలను మరిగించుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలు దించుకోవాలి। ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి। కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు చివరగా మిల్క్ మేడ్ వేసుకోవాలి। మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి। ఇలా తయారు చేసుకున్న ఫ్రూట్ సలాడ్ని ఫ్రిడ్జ్లో 5 గంటల పాటు పెట్టుకున్న తర్వాత తింటే చాలా బాగుంటుంది। ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ రెడీ। మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు।